హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన లెజెండ్ యాప్ను ఫాలో కండి. అదేవిధంగా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మనకు వాట్సాప్ ఛానల్ ఉంది, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అవి కూడా మీకు ఏమైనా డౌట్స్ కోసం ఫాలో కండి. మరి అన్ని రకాల కోర్సులు మన అందుబాటులో ఉన్నవి మన యాప్లో. ఓకే, మరి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను ఒకసారి 1 by 1 డిస్కస్ చేద్దామండి. ఓకే, మరి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు సెప్టెంబర్ 15th మనందరికీ తెలుసు. మన దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15 ఏం జరుపుకుంటాం? నేషనల్ ఇంజనీర్స్ డే జరుపుకుంటామండి. జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. జాతీయ ఇంజనీర్ల దినోత్సవం నేషనల్ ఇంజనీర్స్ డే, ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే ఇంజనీర్లు వారి మానవాళి కోసం వారు చేస్తున్న అద్భుతమైన శ్రమను గుర్తించి వారిని గౌరవిస్తూ గౌరవ సూచికగా ఈ ఇంజనీర్స్ డేను ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 15 జరుపుతారు. మరి సెప్టెంబర్ 15 జరపడానికి కారణం ఏమిటంటే మన భారతదేశంలో కొన్ని అద్భుతమైన ఆనకట్టలు, అద్భుతమైన కట్టడాలను అందించిన గొప్ప ఇంజనీర్గా చెప్పుకోవచ్చు. ఎవరు ఆయన అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా ఈ సెప్టెంబర్ 15న ఇంజనీర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏ రోజున జరుపుకుంటాం? సెప్టెంబర్ 15న. మనందరికీ తెలుసండి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుగు మూలాలున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మనం ప్రతి ఏటా నేషనల్ ఇంజనీరింగ్ డే కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని మద్దెనహల్లి ఈయన యొక్క ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఈయన జన్మించిన ప్రాంతం. వాస్తవానికి ఈయన పూర్వీకులు ఎక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్లోని బెస్తవారిపేట. వీరి యొక్క పూర్వీకులు అక్కడికి మైగ్రేట్ కావడం జరిగింది కర్ణాటక రాష్ట్రానికి. మరి ఈయన అక్కడే జన్మించాడు. 1861 అండి, 1861 సెప్టెంబర్ 15న ఈయన జన్మించడం జరిగింది. మరి సెప్టెంబర్ 15నే మనం నేషనల్ ఇంజనీర్స్ డే. కొన్ని అద్భుతమైన కట్టడాలు అందించిన గొప్ప ఇంజనీర్గా చెప్పుకోవచ్చు. గొప్ప శిల్పిగా మనం చెప్పుకుంటాం, గొప్ప ఇంజనీర్ శిల్పిగా మనం చెప్పుకుంటాం. మరి ఈయన మన హైదరాబాద్లో కూడా అండి, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలనలో ఉన్నప్పుడు, నిజాం డైనెస్టీ కాలంలో 1908వ సంవత్సరంలో మనకు మూసీ వరదలు వచ్చాయండి. మూసీ వరదలు వచ్చి వరదల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది నిరాశ్రయులు కావడం జరిగింది, కొన్ని వేల మంది. మరి దీనికోసం మరి భవిష్యత్తులో మూసీకి వరదలు రాకుండా ఉండాలంటే ఆనకట్ట కట్టాలని అప్పటి నిజాం ఏం చేశారంటే ఈయనను ఆహ్వానించడం జరిగింది, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను. మరి అద్భుతమైన 2 ఆనకట్టలు నిర్మించడం జరిగింది ఈయన నేతృత్వంలో. 1912 నుండి 1920 వరకు అండి. దీని నిర్మాణం మన తెలంగాణలో అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిన మొదటి ఆనకట్ట ఏమిటి అంటే మొదటి ఉస్మాన్ సాగర్ బ్రిడ్జ్ అండి. ఉస్మాన్ సాగర్ ఇది 1912 నుండి 20 వరకు అండి. 12లో ప్రారంభమైంది, 20లో దీని నిర్మాణం పూర్తయింది. తర్వాత ఇంకొక బ్రిడ్జ్ కూడా నిర్మించడం జరిగింది మూసీపై. మరి 1920లో ప్రారంభమై 27లో ముగిసింది. మరి ఇది ఏ బ్రిడ్జ్ అంటే హిమాయత్ సాగర్ బ్రిడ్జ్ అండి. హిమాయత్ సాగర్ బ్రిడ్జ్ మీరు ఉస్మాన్ కాలంలో వీటిని నిర్మించడం జరిగింది. మరి ఆ తర్వాత ఎప్పుడు కూడా మూసీకి వరదలు రాలేదని చెప్పుకోవచ్చు. మూసీకి వరదలు రాలేదు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా కృష్ణరాజసాగర్ అనే డ్యామ్ను ఈయననే నిర్మించడం జరిగింది. కృష్ణరాజసాగర్ ఈ డ్యామ్ అప్పట్లో దక్షిణాసియాలోనే అతిపెద్ద డ్యామ్గా నిలిచిందండి. నిలిచిందని చెప్పుకోవచ్చు. దీనికి కూడా రూపశిల్పిగా ఎవరిని చెప్పుకుంటామంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అద్భుతమైన కట్టడాలు అందించిన గొప్ప ఇంజనీర్గా మనం చెప్పుకోవచ్చు. 1908 నుండి 1920 వరకు మైసూర్ దివాన్గా కూడా పనిచేశాడండి. మైసూర్ రాష్ట్రానికి దివాన్గా కూడా పనిచేశాడు. మరి ఆయన సేవలు స్మరించుకుంటూ అదేవిధంగా ప్రస్తుతం భావితరాలకు కూడా ఇప్పుడు ఉన్న ప్రపంచంలో కూడా అనేకమైన అద్భుత కట్టడాలు సృష్టిస్తున్న, మానవాళి కోసం కృషి చేస్తున్న, అహర్నిశలు కృషి చేస్తున్న ఇంజనీర్లకు గౌరవ సూచికంగా మనం ప్రతి ఏటా ఈ నేషనల్ ఇంజనీర్స్ డేను సెప్టెంబర్ 15న నిర్వహించడం జరుగుతుందండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ డేట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే సెప్టెంబర్ 15న మరొక ఇంపార్టెంట్ డే ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తామండి. ఏమిటి అదంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్
డెమోక్రసీ, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం అండి. అయితే ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం కూడా చెప్పుకుంటాం. మరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటామంటే మన ప్రపంచ పెద్దన్నగా చెప్పుకోవచ్చు, ప్రపంచంలోనే అత్యున్నతమైన సంస్థగా చెప్పుకుంటాం ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమిటంటే ప్రజాస్వామ్య విలువలను ప్రపంచానికి తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి, ప్రజాస్వామ్య హక్కులను అందరికీ అందించాలి, ఈ హక్కులను కాలరాయకుండా అందరికీ అందించాలి, అందరూ కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిందండి. ప్రజాస్వామ్య విలువలను ప్రపంచానికి అందించాలి, దీని మీద ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. 2007లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అండి, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ UNGA అంటాం, జనరల్ అసెంబ్లీ సాధారణ సభ 2007లో ఆమోదించింది. మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించామంటే 2008లో అండి. ఫస్ట్ డెమోక్రసీ డేను ఎప్పుడు నిర్వహించారంటే 2008లో నిర్వహించడం జరిగిందండి మొదటిసారిగా. మరి ప్రతి సంవత్సరం ఈ డెమోక్రసీ డేకి ఒక థీమ్ను సూచిస్తుంది ఐక్యరాజ్య సమితి. మరి 2025 సంవత్సరానికి గాను ఏ థీమ్ను సూచించారు అంటే అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ యాక్షన్ బై యాక్షన్ అండి. జెండర్ ఈక్వాలిటీ యాక్షన్ బై యాక్షన్ అనే థీమ్ను సూచించడం జరిగింది. అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ యాక్షన్ బై యాక్షన్ అంటే నిరంతరం చర్యల ద్వారా లింగ సమానత్వాన్ని సాధించడం అనే ఒక థీమ్ను, ఇతివృత్తాన్ని వీరు సూచించడం జరిగింది. ప్రజాస్వామ్య దినోత్సవంగా చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. చాలాసార్లు మనకు డేట్ అడిగారండి, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఎప్పుడని. ఇది సెప్టెంబర్ 15 గానే చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 15న ఎవ్రీ ఇయర్ నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ డేస్లో డిస్కస్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ యునెస్కో అండి. యునెస్కో మనందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితిలోని ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీగా చెప్పుకుంటాం. ఈ యునెస్కో వారు 2025 సంవత్సరంలో కొన్ని టెంటేటివ్ లిస్టును అనౌన్స్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా టెంటేటివ్ లిస్టును వీరు అనౌన్స్ చేశారు. అంటే టెంటేటివ్ లిస్ట్ ఏమిటి అంటే హెరిటేజ్ టెంపరరీ సైట్స్గా చెప్పుకోవచ్చు, తాత్కాలిక వారసత్వ ప్రదేశాల జాబితా. యునెస్కో టెంటేటివ్ లిస్ట్గా చెప్పుకుంటాం, అంటే తాత్కాలిక వారసత్వ జాబితాగా చెప్పుకుంటామండి. మరి మనకు తెలుసు యునెస్కో అనే సంస్థ కల్చరల్ ప్రోగ్రామ్స్ను డెవలప్ చేయడం కోసం, సభ్య దేశాల్లో సాంస్కృతిక పరమైన అంశాలను అభివృద్ధి చేయడం కోసం వాటికి నిధులు సమకూర్చే ఒక గొప్ప సంస్థగా మనం చెప్పుకుంటాం. ఐక్యరాజ్య సమితిలోని ప్రధాన విభాగాల్లో ఇది కూడా ఒక విభాగంగా మనం చెప్పుకుంటాం. ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది. మరి ప్రపంచవ్యాప్తంగా కొన్ని అద్భుతమైన వారసత్వ ప్రదేశాలను, కట్టడాలను, ప్రాంతాలను ఇది ప్రతి సంవత్సరం కూడా ఎంపిక చేస్తూ ఉంటుంది. ఎంపిక చేసి వాటికి ఆ ప్రదేశాలను, ప్రాంతాలను, కట్టడాలను విశ్వవ్యాప్తం చేయడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి గుర్తింపును అందించడం జరుగుతుంది. మరి అలా శాశ్వత గుర్తింపు కాకుండా కొన్ని ప్రదేశాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని కట్టడాలను వీరు తాత్కాలికంగా కూడా గుర్తిస్తారు. భవిష్యత్ కాలంలో రాబోయే 10 నుండి 15 సంవత్సరాల కాలంలో దాన్ని కూడా శాశ్వత లిస్టులోకి తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ టెంటేటివ్ లిస్టులో యునెస్కో తాత్కాలిక జాబితాల్లో మన భారతదేశం నుండి ఒక 7 ప్రదేశాలు ఎంపిక కావడం జరిగింది. టెంటేటివ్ లిస్టులో ఎన్ని అంటే 7 ఇండియన్ సైట్స్ను ఎంపిక చేయడం జరిగింది వీరు. మరి ఈ 7 ఇండియన్ సైట్స్లో మన పొరుగున ఉన్న అంటే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాలు ఎంపిక కావడం జరిగిందండి. యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో మనందరికీ తెలుసు మన ఏడుకొండలవాడు నెలవై ఉన్న తిరుమల అండి. తిరుమల మన నేచర్ సైట్గా చెప్పుకోవచ్చు. తిరుమల అండి, తిరుపతి జిల్లాలోని తిరుమల మన ఏడుకొండల స్వామి అంటే వెంకటేశ్వర స్వామి నిలవై ఉన్న తిరుమల కొండ, తిరుమల మరియు తిరుమలతో పాటుగా విశాఖపట్నం జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలు అండి. ఈ తాత్కాలిక జాబితాలోకి యునెస్కో తాత్కాలిక జాబితాలోకి చోటు సంపాదించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 ప్రాంతాలు ఏమిటి అంటే ఒకటి తిరుమల కొండ అండి. మనందరికీ తెలుసు మన వెంకటేశ్వర స్వామి నిలవైన తిరుమల కొండగా చెప్పుకోవచ్చు. ఏ జిల్లాలో ఉందండి? తిరుపతి జిల్లా అండి. తిరుపతి జిల్లాలో ఉంది, మనందరికీ తెలుసుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎర్రమట్టి దిబ్బలు అండి. ఎర్రమట్టి దిబ్బలు ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించబడ్డే దానికవే ఏర్పాటు కాబడ్డ ఎర్రమట్టి దిబ్బలుగా చెప్పుకోవచ్చు. ఇది ఒక పర్యాటక ప్రాంతంగా కూడా చెప్పుకుంటాం. మనకు ఏ జిల్లాలో ఉందంటే విశాఖ జిల్లాలో ఉందండి. విశాఖ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఏ ప్రాంతంలో ఉందంటే భీమిలి అండి.
విశాఖ భీమునిపట్నం మధ్యలో భీమునిపట్నం వెళ్ళే దారిలో ఏ ప్రాంతంలో అంటే భీమిలిలో ఉందండి, భీమిలిలో. మరి ఇలాంటి దిబ్బలు అండి, ఇలాంటి మట్టి దిబ్బలు, ఇలాంటి రెడ్ సాయిల్స్ దిబ్బలు మరి మన ఆసియా ఖండంలో కేవలం 3 మాత్రమే ఉన్నాయి. ఆ 3 కూడా ఒకటి తమిళనాడులోని పేరు అండి, తమిళనాడులోని పేరూనిలో ఉంది. ఈ పేరూని అనేది మానవాసాలకు దూరంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు సందర్శించారని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ అంటే శ్రీలంకలో ఉందండి, శ్రీలంకలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ అరుదైన మట్టి దిబ్బలు మళ్ళీ ఎక్కడ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పుకోవచ్చు అండి. మరి ఈ రెండింటికి కూడా యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో జాబితాలో చోటు సంపాదించడం జరిగింది. మొత్తంగా ఈ సంవత్సరం అండి 2025 సంవత్సరంలో ఎన్ని సైట్స్ అండి? 7 సైట్స్ అని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలోని పంచగని కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లోని డెక్కన్ ట్రాప్స్ కావచ్చు, అదేవిధంగా నాగాలాండ్లోని నాగా హిల్స్ కావచ్చు, మేఘాలయలోని ఓజోస్ పర్వతాలు కావచ్చు. ఈ అన్నింటిని కూడా ఈ సంవత్సరం 7 ప్రాంతాలను యునెస్కో తాత్కాలిక జాబితాలో టెంటేటివ్ లిస్టులో చోటు సంపాదించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఈ 7తో మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని తాత్కాలిక ప్రదేశాలను యునెస్కో గుర్తించింది అంటే 69 తాత్కాలిక ప్రదేశాలండి, 69 తాత్కాలిక వారసత్వ ప్రదేశాలను గుర్తించడం జరిగింది. గతంలో 62, ఈ సంవత్సరం 7, మొత్తం ఏంటండి 69 ప్రదేశాలను గుర్తించిందని చెప్పుకోవచ్చు. యునెస్కో అనేది ఐక్యరాజ్య సమితి యొక్క ఒక అనుబంధ సంస్థగా మనం చెప్పుకుంటాం. మరి యునెస్కో అనే సంస్థను ఐక్యరాజ్య సమితి వారు ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్? 1945లో ఏర్పాటు చేశారు, 1945లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్ నగరంలో ఉంది, ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ లో ఉంది. ప్రస్తుతం ఈ యునెస్కోకు డైరెక్టర్ జనరల్ గా అధిపతిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే అద్రే అజౌలే అండి, అద్రే అజౌలే గారు కొనసాగుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అద్రే అజౌలే అని చెప్పుకోవచ్చు. మరి యునెస్కో మనం శాశ్వత జాబితాలో అంటే హెరిటేజ్ సైట్స్ జాబితాలో మన భారతదేశం నుండి ఇప్పటి వరకు చాలా ప్రదేశాలని గుర్తించిందని చెప్పుకున్నాం. యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో మన భారతదేశం నుండి ఇప్పటి వరకు అంటే తాత్కాలికంగా కాక పర్మనెంట్గా అండి 40 ప్రదేశాలను గుర్తించిందండి. 44 కట్టడాలను గుర్తించడం జరిగింది. మరి మొదటిసారిగా వేటిని గుర్తించారు అంటే తాజ్మహల్ అండి. మనందరికీ తెలుసు భారతదేశంలో మొదటిసారిగా యునెస్కో ఒకే సంవత్సరం 4 కట్టడాలను గుర్తించారు. ఒకటి తాజ్మహల్, 2 ఆగ్రా ఫోర్ట్, ఆగ్రా కోట, 3 అజంతా గుహలు, 4 ఎల్లోరా గుహలు అండి, ఎల్లోరా గుహలు. ఈ అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రకు చెందినవి. ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్ వచ్చేసి యూపీకి చెందినవిగా చెప్పుకోవచ్చు. ఈ 4ని ఏ సంవత్సరంలో ఐడెంటిఫై చేశారు సార్? గుర్తించారు 1983లోనే గుర్తించారు. ఆ 4తో 1983లో ప్రారంభించబడిన ఈ వారసత్వ గుర్తింపు మన భారతదేశంలో యునెస్కో వారిది. ఎప్పటి వరకు అంటే 2025 సంవత్సరం నాటికి ఎన్ని ప్రదేశాలను గుర్తించారండి? 44 ప్రదేశాలను గుర్తించడం జరిగింది. మరి చివరిసారిగా 2025 జూలై 12న మహారాష్ట్రలో గుర్తించబడిన ప్రదేశం 44వదిగా చెప్పుకుంటాం. మరి ఆ ప్రదేశం ఏమిటి అంటే మహారాష్ట్ర మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అండి, మిలిటరీ ల్యాండ్స్కేప్గా చెప్పుకోవచ్చు. ఈయన ఛత్రపతి శివాజీ కాలంలో నిర్మించిన కొన్ని కట్టడాలుగా చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర మిలిటరీ ల్యాండ్స్కేప్, ఆయన రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ఆయన కట్టించిన దుర్గాలు, కోటలు కూడా ఇందులో ఉంటాయి. ఒక 12 కోటలు ఇందులో చేర్చబడ్డాయి మహారాష్ట్ర మిలిటరీ ల్యాండ్స్కేప్లో. మరి ఆ మహారాష్ట్ర మిలిటరీ ల్యాండ్స్కేప్ అనేది మన భారతదేశంలో యునెస్కో చివరిసారిగా గుర్తించిన 44వ ప్రదేశంగా మనం చెప్పుకుంటాం అండి, 44వ ప్రదేశం. మరి ఈ జాబితాలో 44లో మన తెలుగు రాష్ట్రాల నుండి ఏమైనా ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం నుండి ఒకే ఒక కట్టడం ఉందని చెప్పుకోవచ్చు. అది మనందరికీ తెలుసు. 2021లో మన కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయం అండి, రామప్ప దేవాలయం యునెస్కో వారసత్వ జాబితాలోకి ఎంపికైన ఏకైక తెలుగు రాష్ట్రాల నగరం ఏమిటంటే రామప్ప టెంపుల్ అండి. ఏకైక కట్టడం ఏమిటంటే రామప్ప టెంపుల్. ఇది కాకతీయ డైనెస్టీ కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. రుద్రేశ్వర టెంపుల్గా చెప్పుకోవచ్చు, అంటే శివుడు నెలవై ఉన్న దేవాలయంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎవరు నిర్మించారు అంటే కాకతీయులు అండి, కాకతీయుల కాలంలో నిర్మించబడింది. మరి గణపతి దేవుని యొక్క సేనాని ఎవరు అంటే రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించాడండి.
రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించాడు. దీన్ని నిర్మించిన శిల్పి ఎవరు అంటే రామప్ప అండి, రామప్ప. ఇలా భారతదేశంలో ఒక శిల్పి పేరు మీదుగా ఒక దేవాలయానికి పేరు పెట్టడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. మరి ఏ శిల్పి అంటే రామప్ప శిల్పి. నిర్మించిన సేనాని ఎవరు అంటే రేచర్ల రుద్రుడు. ప్రస్తుతం ఎక్కడ ఉంది ఈ రామప్ప దేవాలయం అంటే గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే, ఇప్పుడు ములుగు జిల్లాలండి. ఆఫ్టర్ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని ఎప్పుడు నిర్మించారు అంటే 1213 అండి, 1213లో దీన్ని నిర్మించడం జరిగింది. మరి దీనికోసం ఉపయోగించిన ఇసుక శాండ్ బాక్సుల రూపంలో వినియోగించారు. అంటే ఇసుక పెట్టెల రూపంలో దీన్ని వినియోగించడం జరిగింది. అంటే రెక్టర్ స్కేల్పై 5.56 దాటినా కూడా, భూకంపం వచ్చినా కూడా ఎలాంటి చెక్కు చెదరకుండా కొన్ని వందల సంవత్సరాల పాటు నిలిచి ఉండే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇంకా ఏమిటి అంటే ఎలాంటి కాంతి లేకుండా, ఎలాంటి లైటింగ్ లేకుండా డైరెక్ట్గా నిట్టనిలుగా సూర్యుడు అనేది ఎప్పటికి కూడా ఆ శివలింగం మీద పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన నంది అండి, ఇక్కడ నిర్మించిన నంది విగ్రహం యొక్క ప్రత్యేకత కూడా ఏమిటి అంటే ఎటువైపు నుంచి చూసినా మన వైపు చూస్తున్నట్టుగానే కనబడుతుంది. అది కూడా దీని ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికోసం ఉపయోగించిన ఇటుకలు నీళ్లలో వేస్తే తేలుతాయనే ప్రతీతి ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా దీని ప్రత్యేకత ఏమిటంటే దీని గోడల చుట్టూ పేరిణి నృత్యం యొక్క భంగిమలను ఏర్పాటు చేయడం జరిగింది. పేరిణి నృత్యం అనేది మన కాకతీయుల కాలంలో బాగా అభివృద్ధి చెందిన ఒక నాట్యంగా చెప్పుకోవచ్చు. దాని యొక్క చిత్రాలను కూడా దీని మీద నిర్మించడం జరిగింది. రామప్ప దేవాలయం ఒక అద్భుతమైన కట్టడంగా చెప్పుకోవచ్చు. మరి దీన్ని కూడా యునెస్కో వారసత్వ సంపదగా 2021 సంవత్సరంలో గుర్తించారని చెప్పుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన ఏకైక కట్టడం అండి. ఓకే, మరి రీసెంట్ గా యునెస్కో టెంటేటివ్ లిస్ట్ తాత్కాలిక జాబితాలో వేటిని ఎంపిక చేశారు? తాత్కాలిక జాబితాలో అంటే తిరుమల కొండ మరియు అదేవిధంగా విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలను ఎంపిక చేయడం జరిగింది. యునెస్కో అనేది ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా మనం చెప్పుకోవచ్చు అండి. ఇది మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు రీజనల్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ ఇష్యూగా డిస్కస్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇది కూడా ఐక్యరాజ్య సమితిలోని ఒక అనుబంధ సంస్థ, ఒక అనుబంధ విభాగంగా చెప్పుకోవచ్చు. మరి అనుబంధ విభాగానికి మన భారతదేశానికి చెందిన గ్రేట్ డిప్లొమాట్ ప్రీతి సరన్ ప్రెసిడెంట్ గా ఎంపిక కావడం జరిగిందండి. ప్రీతి సరన్ పేరు విని ఉంటారు. గ్రేట్ డిప్లొమాట్ గా చెప్పుకోవచ్చు. భారత దౌత్యవేత్త, 38 సంవత్సరాల పాటు మన ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో పనిచేసిన గొప్ప దౌత్యవేత్తగా చెప్పుకుంటాం ప్రీతి సరన్. ఈమెను ఐక్యరాజ్య సమితిలోని అనుబంధ విభాగమైన ఒక సంస్థకు అధిపతిగా, అధ్యక్షురాలిగా, ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం జరిగింది. ఏ సంస్థకు వీరు ఎంపిక చేశారు అంటే CESCR అండి, SCR. ఏమిటి మరి CESCR? దీని యొక్క అబ్రివేషన్ ఏమిటి అంటే కమిటీ ఆన్ ఎకనామిక్, సోషల్, కల్చరల్ అండ్ రైట్స్. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీగా చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీగా మనం దీన్ని చెప్పుకుంటాం. ఇది ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలి విభాగంలో పనిచేసే ఒక ప్రధానమైన విభాగంగా చెప్పుకోవచ్చు. మానవ హక్కుల విభాగంలో పనిచేస్తుంది. కమిటీ ఆన్ ఎకనామిక్, సోషల్, కల్చరల్ అండ్ రైట్స్గా చెప్పుకుంటాం. అంటే మానవ హక్కుల విభాగంలో పనిచేసే ప్రధానమైన ఈ సంస్థకు మన భారతదేశానికి చెందిన దౌత్యవేత్త ఎవరు? ఆమె ప్రీతి సరన్ అండి. ప్రీతి సరన్ ఎంపిక కావడం జరిగింది. గతంలో ఇందులో మొత్తం ఓవరాల్ గా 18 మంది సభ్యులు ఉంటారండి. 18 మంది సభ్యులు ఉంటారు. ఈ 18 మంది సభ్యుల్లో గతంలో 2018లో ఈమె సభ్యురాలిగా ఎంపిక కావడం జరిగింది. తర్వాత ఆమె అధ్యక్షురాలిగా ఆ సంస్థకి, అందులో పనిచేస్తున్న ఆ సంస్థకి, ఆ విభాగానికి, ఐక్యరాజ్య సమితి విభాగానికి ఈమె అధిపతిగా ఎంపిక కావడం జరిగింది. 2028 వరకు ఈమె పదవిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. గతంలో వియత్నాం దేశానికి మన భారత రాయబారిగా కూడా పనిచేసింది. అదేవిధంగా కెనడాలోని టొరంటోలో మన భారత కాన్సులేట్ జనరల్గా కూడా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా గతంలో ఐక్యరాజ్య సమితిలోని పలు విభాగాల్లో కూడా ఈమె దౌత్యవేత్తగా, మన భారతదేశం ప్రతినిధిగా, భారతదేశ రాయబారిగా పనిచేసిన గొప్ప దౌత్య అనుభవం ఉన్న దౌత్యవేత్తగా మనం చెప్పుకుంటాం. ప్రీతి సరన్ అండి, ప్రీతి సరన్ గా చెప్పుకోవచ్చు. ఓకే, పర్సన్స్ ఇన్ న్యూస్లో మనం ఈ టాపిక్ను ఇంపార్టెంట్ టాపిక్గా డిస్కస్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్
ఉపరాష్ట్రపతి రీసెంట్గా మనకు నూతన ఉపరాష్ట్రపతిగా 15వ ఉపరాష్ట్రపతిగా ఎవరు నియమితులయ్యారు సార్? సిపి రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఆ ఉపరాష్ట్రపతి బాధ్యతలు చూసుకోవడానికి ఆ ఉపరాష్ట్రపతికి ప్రధాన కార్యదర్శిగా 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరేను మన భారత ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగిందండి. 15వ ఉపరాష్ట్రపతి ఎవరైనా సిపి రాధాకృష్ణన్ రీసెంట్గా ఎంపిక కావడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది 13న 12న. మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు ప్రధాన కార్యదర్శిగా చీఫ్ సెక్రటరీగా మన భారత ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసిందంటే అమిత్ ఖరేను ఎంపిక చేయడం జరిగిందండి. అమిత్ ఖరేను ఎంపిక చేశారు. మరి 1985 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఏ రాష్ట్ర బ్యాచ్ అంటే జార్ఖండ్ బ్యాచ్ అండి. జార్ఖండ్ బ్యాచ్కి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన పలు కీలక హోదాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక హోదాల్లో పనిచేసిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆయనే ప్రధానమంత్రి అండి. ప్రధానమంత్రి కార్యాలయంలో సోషల్ డిపార్ట్మెంట్లో సామాజిక రంగంలో అడ్వైజర్గా ఉన్నాడు. సోషల్ డిపార్ట్మెంట్ సామాజిక రంగంలో అడ్వైజర్గా కొనసాగుతున్నాడు. మరి అడ్వైజర్గా కొనసాగుతున్న ఈ అమిత్ ఖరేను మన భారత ప్రభుత్వం ఎక్కడ అపాయింట్ చేసింది? సిపి రాధాకృష్ణన్ గారి చీఫ్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేయడం జరిగింది. 1985 ఐఏఎస్ బ్యాచ్గా చెప్పుకుంటామండి. ఈయన కూడా వ్యక్తుల సమాచారంలో మనం ఇంపార్టెంట్ ఇష్యూగా డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు అండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.